అవార్డు ఫంక్షన్ పూర్తి కాగానే అందరూ కారు ఎక్కుతూ ఉంటారు. శ్రీవల్లి కూడా కారు ఎక్కుతూ ఉంటే అప్పుడే రౌడీలు వచ్చి శ్రీవల్లిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. శ్రీవల్లి శ్రీవల్లి అని ధాత్రి కేదార్ కారు వెంట పడుతూ ఉంటారు. అయినా కూడా ఈ లోపలే శ్రీవల్లిని కారులో ఎత్తుకెళ్ళిపోతారు. హమ్మయ్య! పీడ విరుగుడైపోయింది. వెంకన్న స్వామి నువ్వు ఉన్నావని వైజయంతి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఆ కిడ్నాప్ చేసింది మీనన్ మనుషులనుకుంటా అని ధాత్రి అంటుంది. ఇక శ్రీవల్లిని కారులో తీసుకువెళ్తూ ఉంటే నన్ను వదిలేయండి అని శ్రీవల్లి వేడుకుంటూ ఉంటుంది. ఎవరైనా వస్తారు నిన్ను కాపాడి తీసుకువెళ్తారు అని ఫీల్ అయిపోతున్నావేమో, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇవాళ నీ డెత్ ఈ మీనన్ ఫిక్స్ చేసేశాడు అని మీనన్ చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇక శ్రీవల్లిని ఆ అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం స్పృహలో లేకుండా గదిలో పడి ఉంటే అక్కడికి తీసుకొచ్చి పడేయటంతో వాళ్ళని అందరినీ చూసి ఏంటి ఇంతమందిని కిడ్నాప్ చేశారా అని శ్రీవల్లి చాలా షాకింగ్గా చూస్తూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. శ్రీవల్లిని కూడా కిడ్నాప్ చేశారు కదా దాత్రి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా కనిపెట్టడం, ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా లేవు కదా అని కేదార్ అడుగుతుంటే అవునని కిరణ్ రమ్య అడుగుతూ ఉంటారు. కిడ్నాప్ అయిన వాళ్ళని మనం కనిపెట్టాలంటే మన దగ్గర ఒకే ఒక మార్గం ఉంది, మనలో ఒకరం కిడ్నాప్ అవ్వాలి అని ధాత్రి ఏదో ఒక ప్లాన్ని వివరిస్తూ ఉంటుంది. అర్థమైంది కదా! ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్‌ని అమలు చేయాలి. మనలో ఒకరం కిడ్నాప్ అయితే కానీ మనం వాళ్ళని కనిపెట్టలేము. వాళ్ళనందరినీ కూడా కాపాడలేము అని ధాత్రి చెప్పటంతో అలాగేనని కిరణ్, రమ్య, కేదార్ చెప్తూ ఉంటారు. మరి కిడ్నాప్ అయ్యేది ఎవరు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.